సాక్షిపై ఏపీ ప్రభుత్వ దమనకాండ సాక్షి మీడియా ముందుండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పదే పదే హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయమైన సాక్షి కేంద్రానికి వచ్చి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పదే పదే ప్రధాన కార్యాలయంకు ఎలాంటి నోటీసులు లేకుండానే వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా చూస్తున్నారు. ఈ మన ప్రధాన కార్యాలయంలో ఒక వరుసగా 4 రోజుల నుంచి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై నోటీసులు లేకుండానే ఎలాంటి నోటీసులు లేకుండానే అక్రమ కేసులు బనాయించి దానికి నోటీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ సమాధానం ఇచ్చినా కానీ పదే పదే వేధిస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పాత్రికేయులపై ఉందని భారత రాజ్యాంగంలో పేర్కొన్న పత్రికా స్వేచ్ఛను ఏపీలో కూటమి ప్రభుత్వం తన ఇష్టారీతిగా పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా వ్యవహరిస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతూ పదే పదే నోటీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పదే పదే ఆయనను నిర్బంధిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను కాపాడడంలో ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయులందరూ ఏకతాటిగా నిలవాలని, సాక్షి యాజమాన్యానికి సాక్షి పత్రికకు అండగా నిలవాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు అణచివేత ధోరణి సమంజసం కాదు. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దమన నీతిని ఖండిస్తున్నాయి. ఈరోజు ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని పెడుతున్న ఇబ్బందులపై ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో పత్రికా విలేకరులందరూ మరింత ఐక్యతతో ముందుకు వెళ్ళి ప్రభుత్వ దమన నీతిని ఖండించి ఎడిటర్ గారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్కడి ఆంధ్ర ప్రభుత్వం అనుచిత ప్రవర్తన నిరసిస్తూ ఈరోజు జగిత్యాలలో పాత్రికేయ మిత్రులతో పాటు సాక్షి కుటుంబ సభ్యులంతా కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి ఏదో రకంగా పాత్రికేయులను ఎడిటర్లను
యాజమాన్యాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. పాత్రికేయులైనా పత్రికలైనా సమాజ హితం కోసమే పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళ సొంత ఎజెండా అంటూ ఉండదు. మంచి రాస్తే మెచ్చుకోలు, చెడు రాస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులు పాల్పడడం సర్వసాధారణం అయిపోయింది. ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పాత్రికేయులు ఇట్లాంటి చర్యలు పునరావృతం కావద్దు, మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రొటెస్ట్ రోడ్లకి రావడం సర్వసాధారణం అయిపోతుంది. ప్రతి సభల్లో సమావేశాల్లో పెద్ద పెద్ద డిబేట్లలో పత్రికా రంగం అంటే ఫోర్త్ ఎస్టేటు, ఆ ఫోర్త్ ఎస్టేట్ అనేది బదిలంగుంటేనే ప్రజాస్వామ్యం పరిణమిలుతుందని చెప్పి గొప్పలు చెప్తారు. కానీ ముందు మాట్లాడేటి అట్లా ఉంటే వెనుక నుంచి మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని గురి చేసేలా, ఈ ఫోర్త్ పిల్లర్ని భ్రష్టు పట్టించేలా నేతలు కానీ, రౌడీలు కానీ, గుండాలు కానీ, ప్రభుత్వాలు కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ఈ ఫోర్త్ పిల్లర్ అయిన పాత్రికేయ రంగం గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. మీరు పాత్రికేయ వృత్తిని మరింత ప్రోత్సహించి సమాజ హితం కోసం ఇంకా ముందుకు సాగేలా ప్రోత్సహించాలి తప్పితే మీరు మీ సంగతి చూస్తామంటూ మాపై ఇబ్బందులు సృష్టించే విధంగా చర్యలకు పాల్పడడం సరికాదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. గతంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది అనేది ఒకసారి మీరు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగితే మీరు చేసే కార్యక్రమాలు ఈ ప్రపంచానికి తెలియవు. మీరు ఎంత మంచి చేసినా ఏది చేసినా మేముంటేనే మీరు చేసే పనులన్నీ ప్రపంచానికి తెలుస్తాయి. కాబట్టి పాత్రికేయుల పట్ల మీరు సానుకూలంగా ఉండాలి. మాకు ఇబ్బందులు సృష్టించకుండా మా రక్షణ కోసం మీరు కష్టపడాలి తప్పితే మాకే ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి జరగకుండా ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.